సంస్థానానికి వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదములు. మరి ఈ పటాస్ సంస్థానం అంటే నా సంస్థానం. సంగతే సుతావా నీ ఒంట్లో నరం నరం రేగిపోతాదే అందుకే మెచ్చారా నీ వెంటే వచ్చారా మీకు ఎంత చేసినా అమ్మాయిలు మనకి తీన్మార్ వస్తుంది. ఇంత అద్భుతమైన పాటకి 7 సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు వచ్చి సిలిండర్ మధ్యలో ఒక పైపు. అమ్మా థ్యాంక్స్ అమ్మా. వారానికి ఒక రోజు నవ్విస్తే జబర్దస్త్ అన్నారు, మరి 2 రోజులు నవ్విస్తే ఎక్స్ట్రా జబర్దస్త్ అన్నారు. కానీ మేము వారానికి 5 రోజులు నవ్వించడానికి రెడీగా ఉన్నాము. అల్టిమేట్ స్టాండప్ కామెడీ షో మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే సోలోగా వచ్చి ఎంటర్టైన్ చేస్తారు. ఫ్రైడే జోడీ స్పెషల్. So let's welcome the comedy kings for today. Get up, Sinu, RP, and Asam. మరి అమ్మాయిలు చేసే షాపింగ్ గురించి మన ముందుకు ప్రెజెంట్ చేయడానికి రాబోతున్నాడు గెట్ అప్ సీను. షాపింగ్కి వెళ్ళేటప్పుడు లీడ్ ఉంటుంది అనమాట. వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తూ ఉంటారు అమ్మాయి, హలో ఏమే ఎక్కడున్నావు? ఆ పక్కన ఎక్కడికి వెళ్తున్నావు? షాపింగ్కి వెళ్తున్నానే. ఎక్కడికి వెళ్తున్నావు? అదే ఇన్ఆర్బిట్కి వెళ్ళి అక్కడి నుంచి అక్కడికి సెంట్రల్కి వెళ్ళి సెంట్రల్ నుంచి షాపర్ స్టాప్కి వెళ్ళి సరే సరే టైం అయిపోతుంది బాయ్ 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 బాయ్. మా బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడు ఇప్పుడు కార్లో వస్తాడు, BMW కార్. ఉంటా బాయ్. ఆటో ఆటో. ఎక్కడ మేడం? అబిట్స్. వెళ్ళింది, ఆటో ఆగింది, దిగింది, వెళ్ళి అక్కడ చూస్తుంది, ఏది బాగుంటుంది? ఓ షిట్ షిట్. హౌ మచ్ ఇట్ ఈస్? 100 రూపాయ. ఓ 100 రూపాయ. ఎందుకు 100 రూపాయ? 50 రూపీస్. అన్ని డ్రెస్సెస్. వెళ్ళింది. హౌ మచ్ ఇట్ ఈస్? మేడం 2500. 200 వస్తుందా? 200 వస్తుందా? శ్రీముఖి లాంటి టైట్ డ్రెస్ ఒకటి తీసుకుంది, డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళింది, వేసుకుంది. మళ్ళీ తీసుకునేటప్పుడు లోపల డ్రెస్ ఉంది, ఇంకో డ్రెస్ పైన వేసింది.
దీని సైజ్ కాదు, స్మాల్ సైజ్, అది ఎక్స్ట్రా లార్జ్ అది. టెడ్డీ బేర్ కొనాలి ఒక అమ్మాయి. ఫస్ట్ టెడ్డీ బేర్ అమ్మాయి దగ్గర ఉన్నది 150 రూపాయలు. వెళ్ళి అడిగింది, ఎంతండి ఇది టెడ్డీ బేరు? ఇది 500 అమ్మా. ఓకే ఓకే. ఈ టెడ్డీ బేర్కి వెనకాల తోక వస్తుందా? కొనకూడదు కదా, లేదంటే కొనకూడదు. ఈ వెనకాల టెడ్డీ బేర్కి తోక వస్తుందా? ఇది పింక్ కళ్ళు ఉంటాయి, కింద చిన్న డ్రాయర్ వేసుకుని ఉంటది టెడ్డీ బేర్, అది కావాలి నాకు. వీళ్ళే అమ్మాయిలు యాజ్ ఇట్ ఈస్ గా మన షాపింగ్ మాల్కి వెళ్ళి చెప్పులు కొనేటప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళది. హై హీల్స్ ఉన్నాయండి చెప్పులు, ఓకే తీసుకోండి. ఫస్ట్ టైం ఇప్పుడు వరకు హై హీల్ వేయలేదు మేడం, వాక్ ట్రైల్ చేయండి. ఓకే ఓకే ఓకే. ఎక్కడ బయట పడిపోతాను భయం లోపల మళ్ళీ. ఓకే ఓకే చేస్తాను, ఒక్క నిమిషం. బాగున్నాయండి, చాలా బాగున్నాయి, నెక్స్ట్ ఇయర్ తీసుకుంటా. అబ్బాయిలు ఎలా షాపింగ్ చేస్తారంటే బట్టలు వేసుకున్న ఈజీగా చేస్తారు షాపింగ్. అమ్మాయిలు ఎలా చేస్తారంటే పీసులు తీసి కట్ చేసి సైజులు తీసుకొని కుట్టి వేసుకొని బట్టలు ఉతికి అంత టైం పడుతుంది షాపింగ్ చేయాలంటే. మనం అలా షాపింగ్ చేస్తామా? కోటిలో, అబిడ్స్ లో, దిల్సుఖ్నగర్ లో సందుల వాళ్ళంటే భయం సార్. ఎక్కడ ఎంతది ఎప్పుడు ఎంతమంది కొంటారు భయం సార్ మాకు. నేను అడుగుతా శ్రీముఖి, సైజు ఎక్స్ట్రా లార్జ్ స్మాల్ డ్రెస్సులు ఎందుకు తీసుకుని ట్రై చేస్తారు? మీకు పట్టమని తెలుసు కానీ ఎందుకు ట్రై అంటే we'll just try, you know. తెలుసు ఎందుకోసం వేస్తారో, ఎవరి కోసం వేస్తారో, దేని కోసం వేస్తారో. అంటే మీ అందరిలో ఎవరైనా ఒకరు మీకు నచ్చిన టాపిక్ ఇస్తే ఎక్స్ట్రాగా ఫన్ చేసి చూపిస్తాడనమాట. మా గెటప్ సీనుకి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తుంది ఎవరు? గర్ల్స్ ఎక్కువ ఏ సిచ్యువేషన్ లో భయపడుతుంటారు అంటే ఇప్పుడు భయాన్ని కంట్రోల్ చేసుకోవడానికి వాళ్ళు చేసే ఐ కెన్ అండర్వేర్ యువర్ ప్రాబ్లం. యా, గర్ల్స్ పొద్దున్న లేచింది, ఇంత దరిద్రంగా ఉండం బాబోయ్. అద్దం ముందుకు వెళ్ళింది, అక్కడి నుంచి బయటికి వెళ్ళింది, కాలేజ్కి వెళ్ళింది, కూర్చున్న తర్వాత చిన్నది ఆ కాక్రోచ్ బొద్దింగ లాంటిది ఇలా వస్తుంది. దాన్ని ఎలా కంట్రోల్ చేస్తుంది? ఫ్రెండ్ హాయ్ హే శృతి, హాయ్ శ్రీముఖి. అందరూ బెల్ కొట్టారు, అందరూ వెళ్ళిపోతున్నారు. ఆ దగ్గర ఉంది, హే శృతి నేను అత్తనా. అదే ఇంట్లో చదువుకుంటుంది, బలిపెట్టి సూపర్ రా. అమ్మాయిలు అబ్బాయిలు వీళ్ళిద్దరూ చేసే పనులు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మరి ఇదే యాక్ట్ ని డిఫరెంట్ గా మన ముందుకు ప్రెజెంట్ చేయడానికి రాబోతున్నాడు ఆసామ్ అప్పి.
ఏ ప్రిన్సిపల్ స్టూడెంట్ కి ఈ సాంగ్ వేస్తారా ఇప్పుడు ఆవిడ? తండ్రి కూతురు చేస్తున్నప్పుడు కాలేజ్ స్టైల్ ఏంద్రా? ఎవరేమైనా నువ్వే నా డార్లింగ్ ఆఫ్ ది షో. ఆల్ ద వెరీ బెస్ట్. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో నవ్వుల త్రాసు పటాసు. నాతో ఎవరైనా సెల్ఫీ దిగాలనుకున్నారా? ప్లీజ్. థ్యాంక్ యూ. వావ్. రవి గారు మీతో ఒక స్టార్ దిగుతా. సెల్ఫీ అనేటప్పటికల్లా చూడండి, సెల్ఫీ అనేటటువంటిది పూరి జగన్నాథ్ గారి సినిమాలో పంచ్ డైలాగ్ లా ఉంటది. ఇలా పెట్టామా కచక్ కచక్ కచక్. అదే అమ్మాయిల దృష్టిలో సెల్ఫీ ఎలా ఉంటది? సీరియల్ లాగా ఉంటది. శ్రీముఖి నాతో సెల్ఫీ తీసుకున్నప్పుడు 2-3 యాంగిల్స్. అదే రవి గారు తీసుకుని సింపుల్ గా పూరి జగన్నాథ్ గారి స్టైల్లో ఇలా ఉండాలి. కొత్తగా ఇంకో టెక్నాలజీ వచ్చేసింది. ఏమాత్రం రాడ్ ఒకటి ఉంటది, సెల్ఫీ రాడ్. అందరూ ఇక్కడే ఉంటారు. ఇలా పెట్టుకోవడం, అన్ని రకాల యాంగిల్స్ లో అమ్మాయిలు తీసుకోవడం. అబ్బాయిలు అలా కాదు, పూరి గారి స్టైల్. అమ్మాయిలు అబ్బాయిలు ఎలా పడుకుంటారు? మంచం మీద పడుకుంటా. మంచం మీదే మంచం మీద పడుకుంటారు. ఫస్ట్ నేను ఎలా పడుకుంటాను చెప్తాను. మధ్యలో తెలివి వచ్చిన తర్వాత వద్దు! ఈ దరిద్రాన్ని మేము చూడలేము. ఇలా పడుకుంటారు. కానీ అమ్మాయిలు అయితే టెడ్డీ బేర్ ఇలా పట్టుకొని ఇలా పడుకొని, రాజేష్ రే రాజేష్ ఎప్పుడు టెడ్డీ బేర్ తోనే పడుకోవడం. అదే అబ్బాయిలు ఎలా పడుకుంటారండి? లోపల ఉన్న డ్రాయర్ తీసి బయటేసేస్తాడు. ఆడెవడైతే పక్కన ఉంటాడో ఆడు పక్కన ఇటు పడుకుని పోయి ఎలాగా ఎవడు అది కాదురా పడుకోరా. మార్నింగ్ లేచేటప్పటికి అమ్మాయి పాప ఏమో నేల మీద ఉంటుంది, టెడ్డీ బేర్ ఏమో బెడ్ మీద ఉంటుంది. అదే అబ్బాయి ఎలా ఉంటాడు? వీడి తలేమో వాడి కాలు దగ్గర ఉంటుంది, వాడి కాలేమో వీడి తల దగ్గర ఉంటుంది. పడుకున్న తర్వాత లేస్తాం, లేచిన తర్వాత మనం ఏం చేస్తాం? బ్రష్ చేసుకుంటాం. మనకున్నటువంటి 32 అందమైన పళ్ళని క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడైతే క్లీన్ చేసేసుకున్నాం అప్పుడు ఎక్కడికి వెళ్తాం మనం? అద్దం. అర్థమా? స్నానం చేయమని. అబ్బాయిల స్నానం ఎలా ఉంటుందో తెలుసా అండి? అప్పు తీసుకున్నంత ఈజీగా 5 నిమిషాలు అయిపోద్ది. లోపలికి వెళ్తాడు, అబ్బాయి స్నానానికి వెళ్తే ఏం చేస్తాడు? ఏక్ నిరంజన్ లాగా ఒకే టవల్ పట్టుకొని వెళ్ళిపోతాడు లోపలికి. అమ్మాయి అలా వెళ్ళదు, టవల్ పట్టుకెళ్తుంది, పెన్నా పట్టుకెళ్తది, డ్రెస్సులు పట్టుకెళ్తది. ఒక్క మాటలో చెప్పాలంటే బాహుబలి సినిమాకి సెట్ట సామాన్లు మోసుకెళ్ళి మోసిపోతాయి. స్నానం అయిపోయిన వెంటనే వస్తారు అద్దం ముందు. అబ్బాయిలు అనుకోండి రోబో సినిమాలో రజనీకాంత్ లాగా రన్నింగ్ రేస్ లో వచ్చినట్టు ఒక వెళ్ళిపోతాడు. అమ్మాయిలు అలా కాదు. ఏంటి ఇంత అందంగా ఉన్నాను? రాజేష్ అంటే ఏంటో అనుకున్నాను కానీ నేను ఒక సైడ్ మాత్రం ఇల్లేలానే ఉంటాను. వెనక చూస్తే మొమ్మైత్కాల్లో ఉంటానేమో. అందుకే నేనేమంటానంటే అబ్బాయిలు మారు రూపంలో ఉండడం మహానుభావులు, మరి అమ్మాయిలో నిలువుటెత్తు అద్దానికి సాక్ష్యం ఆడవాళ్ళు. మాసు మప్పికి
ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? మీకు వచ్చిరాని ఇంగ్లీష్ ఉంది కదా, ఆ, ఆ. దాంతో ఒక మనిషికి యాక్సిడెంట్ జరిగింది. ఆ. ఆ వచ్చిరాని ఇంగ్లీష్ తో సంభాషిస్తూ మీరు ఫస్ట్ ఎయిడ్ చేయాలి. You know sunstroke? యా You know, Yes. when one man has to going to outside, sunstroke will come to your face. Unfortunately, you come down. Little bit of time taken is going to coma. Almost all the peoples are coming to very close, but I don't want that closeness. Why? Because when all the peoples are come down, that air is not properly come. ఏంటది? AIR, not HAIR. You having any fan? యా Visan garra Telugulo? You know, first you take. If it is very nearby homes are there, you pick up the fan. Fan. He is no, unfortunately, this He's bugger- talakai whooping. Yeah. If not fan, you take one lady. Lady. In forest lady or in... Not for that, not that much of time. Okay. He's living on the edge. Why I'm told though that lady come, he put my hand. What is that? Tevalo? No, this is the rhythm of the life in body. You go anywhere, you follow these fundamentals. Okay. డాక్టర్ నో వాటర్ No, patient is there. Come this side. అమ్మాయిలు సన్ స్ట్రోక్ తో పడిపోతే ఎలా ట్రీట్మెంట్ ఇస్తారు డాక్టర్ గారు? If it is ladies, very more comfortable. వాట్? Why? Gents are different. Ladies are smooth. Handle with care. If it is Srimukhi, is sunstroke, you take the body in hands. Doctor, we'll try you teacher. No, I will give you one demo. You close the eye. He's Eye. sleeping. He touch the hand. Wow. He's tip, lap, dub. Ah. After while, you lip to lip. ప్లీజ్ ఆపేసండి. అది మా పేవ్. 1 minute మన ఫోన్ మనకు కనిపించకుండా పోతే ప్రపంచం ఆగిపోతున్నట్టు అనిపిస్తుంటది. మరి అదే సెల్ ఫోన్ వల్ల వచ్చే ఇబ్బందుల్ని మన ముందుకి ప్రెజెంట్ చేయడానికి రాబోతున్నాడు తుఫాన్ ఆర్పి. షూ అదిరిపోయిరా. అరే అది కోటిలో 300 అయితే నువ్వు వేసుకున్నందుకు అది 3 లక్షలు అయిందిరా. ఆ మనిషి చూసిన తర్వాత 3 రూపాయలు అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఆర్పి. ఇట్ వాస్ ఫెంటాస్టిక్ హావింగ్ యూ ఆన్ ది షో. థ్యాంక్ యూ. ఇది నా షో. అవునులే నీ షో, ఎందుకంటే నేను వచ్చేటప్పుడు నువ్వు సెట్టుతో వస్తున్నావు ఉదయాన్నే. Mr. RP, don't talk rubbish. What are you talking? లాంగ్వేజ్ అంటది. She is ours. మామయ్య గారు, మీ అమ్మాయి కొంచెం ఓవర్ చేస్తుంది. ఏమండి పిల్లలు సరిగ్గా పెంచండి. She is not a pilla, she is a pidugu. ఆ పిడికి ఎవరి మీద పడద్దని భయంగా ఉంది ఇక్కడ. సెల్ ఫోను, సిగ్నల్, చార్జరు, రీఛార్జ్, వాట్సాప్, ఏంటి ఫేస్బుక్, అవి నీకులే 24 గంటలు. రెండో పనే ఉంది నీక. మేమంటే కొంచెం టాలెంట్, మా సంపాదన మాకుంది, నీకు ఇదే పని కదా. రవి నాకు షో ఉంటే చెప్పా ప్లీజ్. అయితే అంటే అప్పి గారు ఏంటంటే నువ్వు చేసిన దానికి ఎట్లా నవ్వు వస్తలేదు, నా నవ్వు చూసానా నవ్వుతారా అందరూ. అది నవ్వులా లేదు, డైనోసర్ డబ్బింగ్ చెప్పినట్టు. ఆర్పీకి లాటరీ వచ్చింది, నాది పల్లెటూరు, నెల్లూరు సగుటూరు. ఇప్పుడు సిగ్నల్ దొరకడం వల్ల అవతల పక్క నుంచి గుడ్ న్యూస్ వచ్చింది.
హలో పోను ఆ ₹1,00,00,000 నాయే అయ్యే తగిలిందా అసలు అలా నో అలా అలా కోటి నాది తయారీ బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే తయారీ బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే ఏందిదా కస్టమర్ కేరా ఈరోజు ఏప్రిల్ 1 సిగ్నల్ లేకపోతే అవతల నుంచి వాయిస్ చూస్తుంటాం మనం సరిగ్గా రాదు ఏదో రైలు పట్టాల కింద నుంచి పడిపోయినట్టు హలో కరెక్ట్ గా చెప్పు నాకు అర్థం కావట్లే ఇక్కడ అదే నాను వచ్చేటప్పుడు ఇదే నేను చెప్పాలనుకుంది ఏం చెప్పినావురా నువ్వు నాక మన ఊర్లో ఛార్జర్లు ఉంటాయి కదా ఛార్జర్ ఇచ్చావు ఇంట్లో పెట్టుకున్నా 2 రోజులు అయింది అది స్విచ్ ఆఫ్ లోనే ఉంది కానీ ఆన్ కావడంలే ఏం ఛార్జర్ ఇచ్చావు నువ్వు ఆ లోపలికి వెళ్ళి చూశాడు నేను ఇచ్చిన ఛార్జర్ నువ్వు ఎక్కడ పెట్టావో హెడ్ ఫోన్స్ పెట్టావు హెడ్ ఫోన్స్ పెట్టబాకో నీకు కావాల్సింది దప్ప పిన్ను అది ఇస్తారా ఇంకోటి ఉంటది ఛార్జింగ్ పిన్ను పెడతాం కానీ సరిగ్గా ఎక్కదది వాళ్ళ బాధలు చూడాలా అది ఒక వాటంగా పెట్టాలి లేకపోతే ఎక్కదది పిన్ను ఆ అవతల పక్క గర్ల్ ఫ్రెండ్ తెగ ఫోన్ చేస్తుంటది వీడి దగ్గర ₹2 ఉంటుంది రీఛార్జ్ ఇప్పుడు ఎలా మాట్లాడతాడు ఎలా కన్విన్స్ చేస్తాడు ఒకసారి చూద్దాం నేను అక్కడి నుంచి ఇంటికి వచ్చినప్పుడు మీ నాన్నగారు వచ్చినప్పుడు లేచిపోయేటప్పుడు బంగారం మొత్తం కుదబెట్టావా మన ఇద్దరు బయటికి వెళ్ళి స్కూటర్ మీద పెట్టి సినిమా బాహుబలి సినిమా చూసేద్దావా మామూలుగా కార్డు తీసుకుంటాం కదా ఒక ₹50 కార్డు వాడు ఎలా దోస్తాడంటే కింద తోలుగోళ్ళు వేసిపోయి ఉంటుంది ఇంకొకడు ఉంటాడు ₹1 తీసుకుంటాడు ఇక్కడి నుంచి అటుకే ఈడు గేకడం పైన దయచేసి 12 అంకులు సరి చూసుకుంటాడు అది కూడా ఎగిరిపోయి ఉంటుంది నువ్వు చెప్పిన అన్ని కూడా నేను చాలా చేశాను నిజంగానే ఆ చార్జర్ అలా గట్టికి పట్టుకొని ఉంచడం ఇంతటితో అయిపోయింది అని అనుకోకండి ఎక్స్ట్రా ఫన్ రౌండ్ మీ అందరిలో ఎవరైనా ఒకరు మా ఆర్పీకి మీకు నచ్చిన టాపిక్ ఇస్తే మా ఆర్పీ ఇక్కడే స్పాంటేనియస్ గా ఎక్స్ట్రాగా ఫన్ చేసి చూపిస్తాడనమాట సో ఎవరిస్తున్నారు ఇవాళ టాపిక్ ఆర్పీకి గుడిలో గంట ఫీలింగ్స్ ఎలా ఉంటాయి మహేశ్వరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టాపిక్ గుడి గంటలు అండ్ యువర్ ఎక్స్ట్రా ఫన్ రౌండ్ స్టార్ట్స్ నౌ గుళ్ళో ఒక అందమైన అమ్మాయి వెళ్తుంది గంట ఇక్కడ ఉంది పైన ఇక్కడ ఉంది ఈ హైట్ లో ఉంది అనుకోండి ఈ అమ్మాయి వచ్చింది ప్లాట్ అని కొట్టింది ఎక్కడ కొట్టింది గంట కింద ఉంటది కదా ఒకటే నువ్వు గంట కదా నేను గంట కాదు బావా నేను అమ్మాయి యూ సెడ్ యు టాక్ ఆన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ గంట నో Yeah, I am touching the behind of the Ganta is laughing just here. So that's. తర్వాత ఒకడు వస్తాడు ఫోన్ లో మాట్లాడుతుంటాడు వాడు చెప్పు నాన్న ఏందా అయితే ఎవడాడు గంటలో ఇంకోడు ఉంటాడు అక్తర్ ఉంటాడు చూడు షోయిబ్ అక్తర్ అట్లుంటాడు వాడు గంటను కొట్టారు రెడీగా పరిగెత్తు కొడతాడు వాడు ఎలా కొడతాడు తెస్తే గంట ఆడుతూ పాడుతూ కొడుతుంటాడు ఇంకేం చేయాలి గంటలో గంట లేదు అక్కడ రాలిపోయింది గంట థ్యాంక్ యూ సో మచ్ వన్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆర్పీ విల్ సీ యు అగైన్ టుమారో ఎలా అనిపించింది ది అల్టిమేట్ స్టాండ్ అప్ కామెడీ షో బై గుడ్ నైట్
బాహుబలి మూవీలో కిలికిలి లాంగ్వేజ్ ఉంది కదా, అది సెలబ్రిటీస్ మాట్లాడితే ఎలా ఉంటుంది? చెప్పే దోశలు వేసేసి చెల్మినా నేను ఎదిగో నిండా బాయా నిమ్మకాయలు ఉన్నాయా? ఆలు ఎలా వండుతారో చెప్తావా? ఫస్ట్ స్టవ్ పెట్టాలి. స్టవ్ అది ఆన్ చేసి దాని మీద కూసాలి. ఇప్పుడు చెప్పే జోక్ వదిలే బూతులసే కానీ ఎవరు చెప్పు, నేను జోక్ చెప్తున్నాను మామూలుగా. చూడన్నా మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తుంది. నువ్వు జోక్ చెప్పినా మరి ఎవరు చెప్పని జోక్ చెప్తాను. హెయిర్ స్టైల్ గురించి చెప్పు కొంచెం, అదేంటి థియరీ ఏంటి? ఒరిజినల్ గుంజు ఇగో గుంజు గుంజండి వచ్చి గుంజు నువ్వు అట్లా గుంజుతా నిజంగా మీకు పెట్టుకోవాల్సి వస్తుంది. నువ్వు ఇంకో జోక్ అను, మేము ఫస్ట్ నవ్వేస్తాం, ఆ తర్వాత జోక్. ఓకే అన్న ఇట్లయితే నేను వెళ్ళిపోతాను.